పచ్చి పులుసుల్లో పల్లి పచ్చి పులుసు ఎప్పుడైనా తిన్నారా? ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. అంత హడావిడి పడపాకండి. చిటికెలో 5 to 10 minutes లో అయిపోతుంది. అలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. దీనికోసం వేయించుకున్న పల్లీలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. ఒక బౌల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, ముందుగానే గ్రైండ్ చేసుకున్న పల్లీ పేస్ట్ వేసుకొని ఉల్లిపాయలు కొత్తిమీర మెదుపుకుంటూ అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పచ్చి పులుసు టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుంది. సాంబార్ ప్లేస్ లో ఇది ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ బాగా కలిసాక మీ పులుపు తగ్గట్టు చింతపండు పులుసు, కొంచెం నీళ్లు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మంచిగా పోపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి వేసుకొని మంచి తాలింపు ఒకటి పెట్టుకొని ఆ తాలింపుని పచ్చి పులుసులో కలుపుకున్నారంటే అద్భుతమైన పల్లి పచ్చి పులుసు రెడీ. తప్పకుండా మీరు ట్రై చేసి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.